గాక. ఒకసారి మన నిలబడుండగా కొన్ని సంగతులు చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం వరకు. ఫస్ట్ పీటర్ 4:11. కొద్ది మాటలు చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 11 నుంచి. ఒకడు బోధించిన ఎడల దైవభక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునందు చేయగలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ప్రార్థన చేద్దాం. సకలాశ్వాలకు కారణభూతురా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం మనకుసారి వినయంగా తరలించుతూ ఈ వాక్యాన్ని మేము సమీపిస్తుండగా చదవబడిన వాక్యంలోంచి మా హృదయాలు సంధించండి, మమ్మల్ని గద్దించండి, సరిచేయండి. ఈ నామానికి మహిమకరంగా జీవించడానికి ప్రభువా నిశ్చయంగా ఈ సమయాన్ని తీసుకొని మా జీవితాల్లో గొప్ప మార్పునిచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి కష్టమైనప్పటికీ మాట చూద్దాం ఒకసారి. 11వ వచనంలో మొదటి మాట. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. 2, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు ఈ మాట మనం గుర్తుపెట్టుకోండి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. అంటే మనం వాక్యం చెప్పినా, సంఘంలో పరిచయం చేసినా, ఏం చేసినా దేవుడు మనకిచ్చిన దాని కొలది మనం చేయాలి. మన దానికి మించి మనం చేయొద్దు, మన దానికి తక్కువ మనం చేయొద్దు. దేవుడు అనుగ్రహించిన కొలది అని ఉన్నది అక్కడ. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒక ఉపచారం చేసిన వల్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. అంటే మనం ఆ పని చేసినా, ఈ పని చేసినా, సంఘంలో పరిచయం చేసినా, వాక్య పరిచయం చేసినా మహిమ పొందాల్సింది దేవుడు మాత్రమే. అన్నా 2వ వచనం ముందు ఈ పూట మనకు కావాల్సిన వచనం ఇది. 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడి నుంచి మాట్లాడుకుని దేవుని చిత్తమైతే ఇలా చూడండి. ప్రతిదీ తప్పుగా జరిగినట్లు కనిపించినప్పుడు దేవుడు మీకు ఒక పరీక్షను పెట్టుచున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు మనం రైట్ అయ్యి వెళ్తున్నా కూడా మనకి రాంగ్ ఎదురవుతాము. రాంగ్లో ఉంటే రాంగ్ వస్తుంది మనకు తెలుసు. కానీ ఒక పరీక్ష మన జీవితంలో జరుగుతుంది అనడానికి రుజువు ఏంటంటే, మనం సరైన దారిలో వెళ్తున్నప్పటికీ మనకి ఎదురుగా ప్రతికూలమైన ఫలితాలు వచ్చినప్పుడు మనం అప్పుడు ఆలోచన చేయాలి. మనకి సాధారణంగా వచ్చేది ఏంటి? నేను వెళ్తున్నది సరైనదా కాదా అని. అయితే నువ్వు వెళ్తున్న సరైనదే అయినా కూడా నువ్వు ఆశించిన ఫలితాలే కాకుండా ప్రతికూలమైన ఫలితాలు, అంటే నెగిటివ్ నీ మీదకి వస్తున్నది. ఇప్పుడు నేనేం చేయాలంటే, ఎందుకు నెగిటివ్ వస్తుంది 10 సార్లు అనుకునే బదులు రాత్రి దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తున్నది. నిన్న చదివిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా. 12వ వచనం గుర్తుపెట్టుకోండి. ఈ పూట అందరూ. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకడి. అంటే శ్రమలు ఎవరికి రావాలి, కష్టాలు ఎవరికి రావాలి, శోధనలు ఎవరికి రావాలంటే నేను తరచుగా చెప్పే మాట క్రైస్తవులకే రావాలి. నువ్వు క్రైస్తవంలోకి వచ్చినప్పుడే, నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పుడే అన్నిటికీ సిద్ధపడి ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడికి వచ్చే సిద్ధపడటం కాదు, సిద్ధపడ్డాక ఇక్కడికి రావాలి. ఇలా ఒక మాట చెప్తాను. వివాహం చేసుకుంటే అందరూ అనే మాట ఏంటి? జీవితం సంతోషంగా ఉంటుంది అంటారా? అందరూ అందుకే పెళ్లి చేసేది, అంతేనా? అయితే నేనంటాను, వివాహం చేస్తే సంతోషమేనా, బాధలు లేవా, కష్టాలు లేవా? నువ్వు వివాహం చేసుకున్నప్పుడు దేనికి డిసైడ్ అవ్వాలి? ఎవరు చెప్పరా, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తారంటారు. అన్నిటికీ డిసైడ్ అయిన తర్వాతే వివాహానికి రెడీ అవ్వాలి. దాంట్లో బాధ ఉంది, బాధ్యత ఉంది, ఆనందం ఉన్నది, ఇబ్బంది ఉంది, శోధ ఉన్నది, అన్నీ దాని లోపల ఉంది.
అలాగే క్రైస్తవం అంటే దేవునిలోకి నువ్వు రావటం అంటే అది కేవలం సంతోషకరమైనది మాత్రమే కాదు, నీలో ఉన్న విశ్వాసము పరీక్షించబడటానికి నువ్వు సిద్ధపడొచ్చును. నేను సిద్ధపడి వచ్చిన తర్వాత నన్ను ఎవరో ఏదో అన్నారని భయపడటం, బాధపడటం అనే ప్రయోజనం ఉండదా? ఇలా మాట్లాడుకుందాం త్వరగా అర్థం కావటానికి. యుద్ధం చేసేటప్పుడు ఒక శత్రువు మీదకి వెళ్ళి మనం యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడు శత్రువు మనల్ని గౌరవిస్తాడా? రండి సార్ కొట్టుకుందామంటాడా? రండి మేడం కొట్టుకుందామంటాడా? ఏమంటాడు? నోటుకొచ్చేటోళ్ళు తిడతాడు. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళి వాడు తిట్టాడని చెప్పి వెనక్కి వచ్చానా? యుద్ధానికి వెళ్తున్నాం అంటే అర్థం ఏంటి? తిట్టడానికి కాదు, వాడు కొట్టినా దెబ్బలు మీద పడ్డా నేను యుద్ధమే చేస్తాను నిర్ణయం తీసుకున్నాక యుద్ధానికి వచ్చావు. నువ్వు ఆర్మీకి వెళ్ళేటప్పుడు అన్నిటికీ డిసైడ్ అయ్యావు కాబట్టి అక్కడికి వచ్చారు, నేను వంక పెట్టడానికి లేదు. కొద్దిమందికి ఒక అలవాటు ఉండదు. ఏం అలవాటు అంటే, నేను ఇక్కడ కాదండి ఆ పక్కకి వెళ్ళి యుద్ధం చేస్తా, ఈ పక్కకి వెళ్ళి యుద్ధం చేస్తా అంటే చేయనిస్తారా? అప్పుడు ఏం చేయాలి? నీ సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడు, లేకపోతే రాజు ఎక్కడైతే ఉన్నారో, లేకపోతే నీ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నువ్వు ఇక్కడ యుద్ధం చెయ్యి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అక్కడ నిలబట్టడం ఇష్టం లేదు, ఏం చేయాలి? సమాధానం చెప్పరు ఎవరు? సాయంత్రం తారీఖు ఎంత? తారీఖు ఎంత? 15 మాట్లాడరా మీరు? నెల మధ్యలో ఉంది భాష గారు, ముందు వెనకాల ఎందుకంటే కాముకుంటామంటారా? చెప్పండి. నన్ను ఇక్కడ పెట్టారు కాబట్టి నాకు యుద్ధం చేయాలని లేదు, నాకు యుద్ధం చేయాలని ఆలోచన అవన్నీ పోయినాయి పాస్టర్ గారు నాకు అంటారా? అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. చర్చిలో పరిచయం చేయమంటే ఏం చేస్తాం మనం? నువ్వు చర్చికి వచ్చావంటే అర్థం ఏంటి? పిక్నిక్ కాదు మనం వచ్చింది. ఎక్కడికి వచ్చాం? యుద్ధ భూమికి వచ్చాక చెప్పండి, చర్చిలో ఎక్కడ కూర్చోవాలి మనం? చెప్పండి త్వరగా. జనరల్గా మనం ఒక చర్చికి వెళ్తే ఎక్కడ కూర్చోవాలని కోరుకుంటాం? ఫ్యాన్ ఎత్తుక్కొని కంఫర్ట్గా ఉందో లేదు, మన జోన్ ఒకటి ఉంటుంది, ఆ జోన్లో మనం కూర్చోవాలి. కానీ మనం ఎక్కడికి వస్తున్నాం? యుద్ధ భూమికి వచ్చాక నువ్వు ఫ్యాన్ ఎత్తుక్కుంటావా, ఎండ ఎత్తుక్కుంటావా, నీడ ఎత్తుక్కుంటావా? ఇక్కడ కాదులే కానీ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ చెట్టు కింద నీడకి వెళ్ళి అక్కడ కొట్టుకుందాం అంటారా? అంటే ఈరోజు ఎలాగైందంటే క్రైస్తవం అనేది కంఫర్ట్ జోన్లో ఉండి చేసే ఒక పని అయింది. ఇది పని కాదు, ఇది వ్యాపారం కాదు. క్రైస్తవం అంటే ఏంటంటే యుద్ధము చేయటం, మనకున్న బలహీనతలను జయించటం, ఇబ్బందులు జయించటం, శోధనలను జయించటం, అపవాది క్రియలను జయించటం అయ్యన్నది. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉన్నది, యుద్ధము ఎవరిది? యుద్ధం యెహోవాదైతే యెహోవా కనబరడు, నిన్ను ఆయన పెట్టి నీ తరపున ఆయన యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నేను ఆయన దగ్గర విధేయుడిగా నిలబడితే, బలంగా నిలబడితే, నమ్మకంగా నిలబడితే అప్పుడు దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ గడి వర్తమానం ఒక మాట చెప్తున్నది, దేవుడు నిన్ను నమ్మాడు. ఇక అంతకన్నా ప్రపంచంలో పెద్ద మాట నాకేం అక్కర్లా. ఏంటది? దేవుడు నన్ను నమ్మాడు, దేవుడు దావీదుని నమ్మాడు, దేవుడు మోషేని నమ్మాడు, దేవుడు అబ్రహాముని నమ్మాడు, దేవుడు ప్రవక్తలను నమ్మాడు. అలాగే దేవుడు ఈరోజు ఆయన శరీరంలో సభ్యులమైన మనల్ని నమ్ముతున్నాడు. అపోస్తలులు పౌలున్నట్టుగా ఆయన శిరస్సు అయినాడు, సంఘం అంటే శరీరం అయి ఉన్నది. ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం. మన శరీరముగా ఉండగా ఆ శిరస్సు ఒక్కటే యుద్ధం చేయట్లేదండి, శరీరంతో కలిపి శిరస్సు యుద్ధం చేస్తున్నది. వాక్యము ఈరోజు యుద్ధము చేస్తున్నది. అంటే నువ్వు నమ్మిన వాక్యము, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము నీకున్న శ్రమ మీద, శోధన మీద యుద్ధం చేసేదిగా ఉన్నది. చూడండి, ఆయన మీపై నమ్మకమును కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఆశిస్తున్నది ఏంటంటే, మనకి ఏదైనా బాధ కష్టము వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో ఎలాగుండాలని కోరుకుంటాం? కొద్దిగా స్పీడ్గా చెప్పండి. ఈరోజు స్లో అయ్యింది, ఈరోజు 40 డిగ్రీలు ఉంది, అందుకని అర్థం కావట్లేదు నాకు. దేవుడు మనకి కష్టం వచ్చి బాధ రాగానే మనం ఏం ఆశిస్తాం తెలుసా? లాలించాలని కోరుకుంటాం. కొద్దిమంది కళ్ళు వస్తాయి, ఎంత మంచిగా ఉంటాయి కళ్ళు, దేవుడి దగ్గరికి వచ్చినట్టు, అది పక్కనే కూర్చున్నట్టు, అని తెల్లని వస్త్రాలు వేసుకొచ్చినట్టు, వీళ్ళు ఒళ్ళో పడుకోబెట్టుకున్నట్టు, మా కన్నా, మా బుజ్జి, మా చిక్కి, నీకేం కాదులే అని చెప్తున్నట్టుగా వస్తాయి. నేను చెప్తే ఆయన పిచ్చికరు. దేవుడు ఎప్పుడు అట్లాంటి కళ్ళు నీకు ఇవ్వడు. శ్రమల్లోంచి, శోధనలోంచి నువ్వు నడిచేటప్పుడు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు అక్కడే. అయితే ఆయన్ని పక్కన ఉంటాడు. అంతేగాని ఆయన్ను ఆకాశంలోంచి అది తగలకుండా దూరంగా తీసుకుపోవడం ఇట్లాంటివి జరగదు. దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. శద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఏం జరిగినది? అగ్ని లేకుండా చేశాడా? అగ్నిని తగ్గించేశాడా? అగ్నిని ఆర్పేశాడా? ఏం చేశాడు? అవన్నీ అక్కడే ఉన్నాయి, దాని మధ్యలో కూడా పడేశారు. అయితే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం కాదు. ఈరోజు నీ పరిస్థితి కూడా దేవుడు లాలించడు. దేవుడు నీకు లాలి పాటలు పాడడు. మన దేవుడు లాలి పాటలు పాడే దేవుడు కాదు. అలాంటి ఊహలు కూడా నువ్వు తెచ్చుకోవద్దు.
అయితే నీకు శ్రమ వచ్చినప్పుడు మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మన మధ్యలో బ్రదర్ సల్మాన్ రాజు ఉన్నాడు. ఆయన వాస్తవంగా మొన్న అనుకుంటా తీవ్రమైన జ్వరం. ఆయన వాయిస్ ఒక చిన్న నోట్ రికార్డ్ చేసి గ్రూప్లో పెట్టున్నాడు. మరి నేను చాలా ప్రయత్నం చేశా, ఒకళ్ళిద్దరు ఆయన దగ్గర పంపిద్దామని, నాకు అవ్వలేదు. అయినప్పటికీ ఆ రోజు నైట్ నేను చూస్తున్నాను, బ్రదర్ ప్రేయర్ చేస్తాను, మీకు దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, నమ్మకం మాకుందని. మరి ఈరోజు ఈ రాత్రి మన మధ్యలోకి దేవుడు ఆయన తీసుకుని వచ్చిన్నాను. ఇది మీరందరూ అంటే సిస్టర్స్ గ్రూప్ తెలియదు కాబట్టి మేము తెలియజేస్తాం. అలాగే సహోదరి కళ్యాణి మీరు చూశారు, పోయిన 2 వారాల క్రితం ఆమె పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఘోరం అంటే ఘోరం. హాస్పిటల్లో ఉండి ఆ పక్కన గోడకి అదే తగిలిచ్చారు. ఏంటంటే దాని పేరు ఆవిరి నెబులైజేషన్ అనుకుంటాను. అది పెట్టి అక్కడ చాలా ఇబ్బందికరంగా, మాట్లాడలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, దగ్గు విపరీతంగా ఉంది. మరి రాత్రి తీసుకొచ్చి దేవుని ఇక్కడ పెట్టింది. అయితే నేనేమంటానంటే, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు లేదా సిస్టర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అక్కడ లేను, మనం ఎవరు అక్కడ లేము. అయితే వాళ్ళు కలిగిన నమ్మకాన్ని బట్టి దేవుడు వారి పక్కన ఉన్నాడు అంటారు. నా మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నువ్వు ఒక్కడవే లేదా ఒక్కదానివే ఉంటావు. అయితే నువ్వు ఒంటరివి కాదని గుర్తుపెట్టుకో. దేవుడు నీ పక్షమున యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు. నీకున్న బలహీనతని, దాని నుంచి నిన్ను ఎలాగ బయటకు తీసుకురావాలో దేవుడికి ఒక ఆలోచన ముందుగానే ఉన్నది. ఆయన ఆలోచన తగినట్టుగానే నీ మీదకి శ్రమను అనుమతించాడు, శోధన అనుమతించాడు. ఆ సమయంలో నీవు కలిగి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియజేయటం కొరకు దేవుడు నిన్ను వాడుకుంటా ఉన్నాడు. కాబట్టి నా బలహీనత నాకు మాత్రమే కాదు, నా బలహీనత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చడానికి కూడా వచ్చింది. అది నన్ను మారుస్తుంది, నా చుట్టుపక్కల ఉన్న కూడా మారుస్తుంది. అంటే కష్ట సమయంలో, శోధన సమయంలో, బాధాకరమైన సమయంలో, ఇబ్బందిలో, ఎందుకంటే జారిపోయిన స్థితిలో కూడా మనం కలిగిన నమ్మకాలను బట్టి చాలాసార్లు మన కుటుంబ సభ్యులు కూడా దేవుడి వైపు జరుగుతారు. బలహీనులు కూడా కుటుంబంలో ఒకరికి బాగాలేదంటే బయటికి చెప్పకపోయినప్పటికీ మన నిమిత్తం వాళ్ళు కూడా రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళు అవుతారు. ఆ చిన్న ప్రార్థన కూడా వాళ్ళ మార్చగలదు, వాళ్ళని కదపగలదు, వాళ్ళ స్థానానికి వాళ్ళని తీసుకురాగలదు. అటువంటి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట, ఈరోజు నీ ఒక పరిశోధన మొక్కవు కాదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మనకి రకరకాలైన శోధనలు రావు, రకరకాలైన పరీక్షలు రావు. వచ్చేది దేవుడి దగ్గర నుంచే పరీక్షలు వచ్చాయి. శోధన వచ్చేది అపవాది దగ్గర నుంచి, పరీక్ష వచ్చేది దేవుడి దగ్గర నుంచి. ఈ రెండు మాత్రమే నువ్వు ఎదుర్కోవలసి ఉన్నావు. ఇంకో మాట, నీ మీద రకరకాల పరీక్షలు జరగవు, నీవు ఒక ప్రయోగశాలవి కాదు. దేవుడు నీ మీదకి రకరకాల ప్రయోగాలను అనుమతించడం. ఎవరో ఏదో జరిగిందని నేను పోయి ఆ పని చేయడానికి లేదు. కారణం ఏంటంటే వారి జీవితం వేరు, నా జీవితం వేరు. దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన రీతిలోనే వాక్యం దగ్గర తీసుకుని వచ్చాడు. ప్రత్యేకమైన రీతిలో దేవుడు నన్ను పిలుచున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు నోవాహుని పిలిచినట్టుగా అబ్రహాముని పిలవలా, అబ్రహాముని పిలిచినట్టుగా మోషేని పిలవలా, మోషేని పిలిచినట్టుగా అహరోని పిలవలా, అహరోని పిలిచినట్టుగా లోతుని పిలవలా, లోతుని పిలిచినట్టుగా దావీదుని పిలవలా, దావీదుని పిలిచినట్టుగా మలాకి మేకా ప్రవక్తను పిలవలా, పేతుని పిలిచినట్టుగా పౌలుని పిలవలా, పౌలుని పిలిచినట్టుగా ఫిలిప్పుని నత్తాని పిలవలా, వాళ్ళని పిలిచినట్టుగా సమరస్తుని పిలవలా. మీరు గమనిస్తే బైబిల్లో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పిలిచాడు దేవుడు. అయితే ప్రతి ఒక్కరిని ఆయనే పిలిచాడు. ఆయన దగ్గరికి అందరూ వచ్చారు, కానీ ఆశ్చర్యం ఏంటంటే అందరిని ఒక్కలాగా పిలవాల. అలాగే ఈ రాత్రి మనమందరం సంఘానికి ఇక్కడికి వచ్చున్నాం, మనమందరం ఒక్కటే రీతిగా సంఘానికి రాలా. అయితే దేవుడి దగ్గరికి అందరం వచ్చున్నాం, మనమందరం ఒకటే రీతిగా పిలవబడలేదు, ఒకే వయస్సులో పిలవబడలా, ఒకే కాలంలో పిలవబడలా, ఒకే తేదీని పిలవబడలా. అయితే అందరం వాక్యం దగ్గరికి పిలవబడ్డాం. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మనమందరం దేవుడి దగ్గరికి పిలువబడిన వ్యక్తులమైనట్లయితే మన జీవితంలో దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలంటే కొన్నిసార్లు మనం పైకి వెళ్ళవలసి ఉన్నా, కొన్నిసార్లు మనం కింద పడవలసి ఉన్నాం. అయితే దేవుడు యొక్క ఆలోచన నువ్వు ఉంటే, నువ్వు పైకి వెళ్ళినా, నువ్వు కింద పడినా ఆయన హస్తం మాత్రం నిన్ను విడిచిపెట్టదు, ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపెట్టదు, ఆయన కనుదృష్టి నీ మీద నుంచి పక్కకి తొలగదు. కారణం ఏంటంటే చూడండి, అది రాత్రి పగల దేవుడి సంబంధం లేదు, నువ్వు ఆయన వాక్యంలో ఉన్నావా లేదా ఆయన సంబంధం.
నువ్వు ప్రార్థనాపరుడిగా ఉన్నావా లేదా ఆయనకి సంబంధం తప్పితే నువ్వు ఎంతకాలం నుంచి చర్చికి వెళ్తావు దేవుడు ఎప్పుడు అడగలా. అయితే ఎంత యథార్థంగా ఉన్నావో దేవుడిని అడుగుతాడు, ఎంత విశ్వాసంగా ఉన్నావా అని దేవుడిని అడుగుతూ ఉంటాడు. నీ ప్రార్థనా జీవితంలో నీ జీవితాన్ని నువ్వు ఎంత సరి చేసుకున్నావో దేవుడిని అడుగుతాడు. మనం సరిచేయబడిన కొలది దేవుడు యొక్క ఆత్మచేత నింపబడతాం, సరిచేయబడిన కొలది మనం మరింతగా దీవించబడతాం. అయితే రాత్రి మళ్ళీ ఒక మాట చెప్పాలి. ఈరోజు మనకి దీవెనలు ఆశీర్వాదాలు అంటే చాలా ఇష్టం కూడా. అయితే దీవెనలు ఆశీర్వాదాలు అనేది భూమి మీద అన్ని తాత్కాలికమైనవి. ఇక్కడుండే ప్రతి ఆశీర్వాదం తాత్కాలికమైనదే. కానీ మనం ఏం చేస్తాం, ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాలే శాశ్వతమైన ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. అంతేనా? ఈరోజు మనం ఒక ఇల్లు కడితే ఏమంటాం? ఫస్ట్ అనే మాట ఏం చెప్పండి? దేవుడు నన్ను దీవించాడు. ఒక కారు కొంటే చూడండి, తండ్రి అయితే దేవుడు నన్ను దీవించాడు. ఏదొచ్చినా, ఉద్యోగం వచ్చింది ఏమంటాం? నేనంటాను, మీరు కోపడ్డప్పటికీ ఇవి దీవెనలు కానే కాదు. మరేంటి దీవెనలు చెప్పండి? నిత్యరాజ్యంలోకి వెళ్ళటమే దీవెన. ఉదయం చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తా. అనుమానంగా ఉంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19:27 ఉదయం చెప్పినదే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. 19 చదవండి త్వరగా. ఏం విడిచిపెట్టాం? నేనంటారా మనమే విడిచిపెట్టాం. పేతురు విడిచిపెట్టాడు, సరే మనమే విడిచిపెట్టాం. చెప్పండి. నేను ఇది వదిలిపెట్టాను అన్నది ఉందా మన దగ్గర ఏదన్నా? అప్పుడప్పుడు మన ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు మన స్ట్రెంగ్స్ అని చెప్పి ఒకటి రాస్తాం, ఒక కాలం ఉంటుంది దాంట్లో స్ట్రెంగ్స్. అక్కడ ఏమేమి పెడతాం మనం? నా దగ్గర ఏం బలం ఉంది, నాకు ఏం తెలుసు, ఏ జ్ఞానం ఉంది, ఏ శక్తి ఉంది, ఎంత టెక్నికల్ స్కిల్ ఉన్నది, మొత్తం అన్నీ అక్కడ పెడతాం. అక్కడ ఒక పదం పెడతారు, అస్సలు ఉండదు ఎవరి దగ్గర. అది ఏం పదం? అది మా చదువుకున్న వాళ్ళు, నాకు పెద్దవాళ్ళు చెప్పండి, మీరు సీనియర్లు ఏం పెడతారు రెజ్యూమ్లో? హానెస్ట్ అని ఒకటి పెడతారు. ఉంటుందా? అసలు నీ దగ్గర హానెస్ట్ అనేది ఉంటే ముందు ఆ పదం పెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆశ్చర్యం చెప్తాను ఒక మాట, మరి ఇది ఎలా తీసుకున్నదో తెలియదు. రాత్రి ఎప్పుడన్నా మనం మన రెజ్యూమ్లో బలహీనత పెడతామా? నేను చెప్తాను, బలహీనత పెట్టామా అంటున్నా. కానీ నువ్వు బలహీనత పెట్టు, జాబ్ నీకు ఎమ్మటే వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కడు ప్రపంచంలో ఎవడు ధైర్యం చేయడు. ఉద్యోగానికి ఎవడు బలహీనత ఎందుకు చెప్తాడు? చెప్పండి, పెడతామా ఎక్కడన్నా? అయితే ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి నువ్వు రెజ్యూమ్ కానీ ఇస్తే, ఆయన దగ్గర అప్లికేషన్ కానీ పెడితే నీ బలాలు ఏం పెట్టదు. ఏం చేయాలా? అన్ని బలహీనతలు అక్కడ పెట్టు, ఆయన వాటిని బలములుగా మారుస్తాడు. నీ బలహీనతలు ఆయన తీసివేయగలడు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము ఘనత కోసం వచ్చామా? ఘనత పొందుకోలేమండి. బలహీనుడిగా వచ్చి, ప్రభా నేను బలహీనుడిగా వచ్చాను, బలపరచమంటే దేవుడిని బలపరచగల దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన ఇతరులకు తెలియజేసాలనుకున్నప్పుడు మనం ఎప్పుడు మన బలాలే తెలియజేసుకుంటాం. లేకపోతే రెండోది ఉంది, అవసరాలు తెలియజేసుకుంటాం. అయితే ఏంటంటే, నువ్వు బలము తెలియజేయద్దు, అవసరము తెలియజేయద్దు. దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీ బలహీనత మాత్రమే దేవుడికి తెలియాలి, నీ విశ్వాసం మాత్రమే కనపడాలి. ఈ రెండు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు భూమి మీద చేశాలి. ఎందుకంటే నీలో ఏం బలం ఉందో, ఏ బలహీనత ఉందో నీకు తెలుసు. నువ్వు దేవుడి దగ్గర తీసుకొచ్చావు, ఆయన దగ్గర ఉంచావు, ఆయన పాదం దగ్గర పెట్టావు. ప్రభు నాలో ఈ బలహీనత ఉందని చెప్తున్నావు. అదే సమయంలో నేను దాన్ని జయించడానికి కావాల్సిన విశ్వాసం నాకు ఈ ప్రభు అంటే దేవుడిని ఇచ్చే నీకు విశ్వాసం ఇస్తాడు కదా. ఈరోజు విశ్వాసం బలంగా మనం పొందుకుందామని ఇక్కడ ఒక మాట ఉంది, నీవు రెండు రకములుగా ఉండలేవు. రెండు రకములుగా ఉండలేవు. బైబిల్లో ఒక మాట చెప్తున్నా. ఈరోజు మనం నిజమైన ఒక మొక్కవైనట్టయితే, ఇందాక మాట్లాడుకున్న ప్రయోగశాల మొక్క కాదు నువ్వు అని మాట్లాడుకున్నట్టయితే, రెండోది ఒక మాట ఉంది, నీవు పలకబడిన మూల విత్తనమై ఉంది. పలకబడిన మాట మూల విత్తనమై ఉన్నదా? నువ్వు పలకబడిన మాట అయి ఉన్న భూమి మీద. నా భాషలో మాట్లాడితే నువ్వు విత్తనము, దేవుని యొక్క మొక్క, దేవుని యొక్క విత్తనమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క విత్తనము, దేవుని నోట్లో నుంచి పలకబడిన మాట, దేవుని చేత నాటబడిన విత్తనము, మొక్కగా మొలకెత్తిన మొక్క ఎప్పటికీ కూడా సంకరము చేయబడు. ఈరోజు మన భూమి మీద సంకర జాతి ప్రజలు కానే కాదండి. ఎందుకంటే దేవుడు వాక్యము చేత మనం తీసుకుని వచ్చారు భూమి మీదకి. ఆయన యొక్క విశ్వాసంలో మనం కడగబడ్డాము, ఆయన యొక్క రక్తంలో మనం కడగబడ్డాము, ఆయన యొక్క వాక్యంలో మనం కడగబడ్డాము. ఆయన యొక్క బాప్టిజంలోకి మనమందరం నడిచిన తర్వాత ఈరోజు మనం ఏమై ఉన్నామంటే
ఆయన ఒక ఆత్మ కింద నివాసం చేస్తున్న వ్యక్తులమైనట్లయితే మనం ఈరోజు భూమి మీద పరిపూర్ణులుగా ఉండాలి. పరిపూర్ణత్వంలో, పరిపూర్ణమైన విశ్వాసంలో, వాక్యము శక్తి ప్రభావం చేత మనం నడవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం కిందకు వచ్చావో, ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడిగా మారావో, నువ్వు ఎన్నడూ 2 రకాలుగా ఉండలేవు. 2 రకాల జీవితాలు నీకు ఉండద్దు. అయితే యథార్థంగా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మనందరికీ కూడా 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి పబ్లిక్, 2 ప్రైవేట్. ఏంటి ప్రైవేట్ జీవితం అంటే, అది నా ఒక్కడికే తెలుసు, లేదా నాకు అత్యంత క్లోజ్గా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికే తెలుసు. మిగతా వాళ్ళు తెలుస్తుందా? రహస్యం అని చెప్పిన మన ఇంటి వాళ్ళకి కూడా మన నిజమైన రావట్లేదు బయటకి, అక్కడికి నిజమైన మన స్వభావము, మన క్యారెక్టర్ అని తెలియదు. కొన్నిసార్లు వాళ్ళు మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు చూసి ఆశ్చర్యపోతాడు. ఎంతకాలం నేను ఎంతో మంచోడు అనుకున్నా, నమ్మకస్తుడు అనుకున్నా, నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటంటే ప్రైవేటు స్వభావము ఇప్పుడు పబ్లిక్ అయింది కాబట్టి మనం ఆ వ్యక్తిలో ఇలాగ అంటున్నాం. అంతేనా? ఒక వ్యక్తిని నమ్మటానికి, నమ్మకపోవటానికి కారణం ఏంటంటే 2 రకాల స్వభావాలు. అయితే రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నా, క్రీస్తుని లోపలికి వచ్చాక నీలో భిన్నమైన స్వభావాలు ఉండటానికి వీల్లేదు. నీలో ఒకటే స్వభావం ఉండాలి, అది వాక్యపు స్వభావమై ఉండాలి. క్రీస్తుని వెంబడించే స్వభావమై ఉండాలి. వర్తమాన ప్రకారంగా నీవు భిన్నమైన మొక్కవు కావు, లేక భిన్నమైన విత్తవను కావు, నీవు వేరెవరో కావు. నీవు అన్యులలో ఉన్నప్పటికీ, నీవు భిన్నమైన జనముల మధ్యలో ఉన్నప్పటికీ నీవు ఒక నిజమైన క్రైస్తవుడు. అన్ని పిచ్చి మొక్కలు ఉండొచ్చు, చెడిపోయిన మొక్కలు ఉండొచ్చు, భ్రమపరిచే మొక్కలు ఉండొచ్చు, ఆకర్షించే మొక్కలు ఉండొచ్చు. అయితే నీవైతే పలకబడిన మాట ద్వారా వచ్చిన క్రీస్తులోంచి బయటకు వచ్చిన నిజమైన క్రైస్తవ మొక్కవై ఉంటే వాటన్నిటి మధ్యలో నీవు భిన్నంగా ఉంటావు. నువ్వు భిన్నంగా చేయాల్సిన పని లేదు, నువ్వు పుట్టుకతోనే భిన్నంగా ఉన్నావు. నేను ఇంకొకరిలాగా అనుకరించాల్సిన పని లేదు. ఈరోజు మీరు క్రైస్తవం కానీ గమనించినట్లయితే, క్రైస్తవులు కానీ గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక అనుకరణ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి అనుకరణ ఉంటుంది, సంఘంలో వాళ్ళకి అనుకరణ ఉంటుంది, సేవకులకి అనుకరణ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అనుకరణ. వాళ్ళలాగా చేద్దాం, ఇలాగ చేద్దాం, అలాగుందాం, ఇలాగుందాం. ఈ అనుకరణ ఎంత ప్రమాదకరమైందంటే కొన్నిసార్లు మన ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాను నేను. ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఒక వరల్డ్ ఫేమస్ యాక్ట్రెస్ ఉన్నది, ఆమె పేరు ఏంజెలినా జోలీ. ఆమెను చూసి ఆమెలాగా తయారవ్వాలని ఒక ఆమె ముఖానికి 37 సర్జరీలు చేయించుకుంది. ముఖానికి 37 సర్జరీలు. కోప్పడకండి, పదం నెంబర్ ఇక్కడి నుంచి వాడచ్చలని తెలియదు, బలిపీఠం నుంచి. మరి సత్యం చెప్పాలి చెప్తున్నా. లాస్ట్కి ఆమె ఎలా తయారైందంటే ఒక దూడ పందిపిల్లకి మధ్యలో ఉంటే తయారైంది. ఆమెకేమో సహజంగా వచ్చింది. ఇంకో సమస్య ఏంటంటే ఏంజెలినా జోలీకి వ్యాధి. ఆ వ్యాధి వల్ల ఆమె శరీరం అలాగుంటుంది. ఈమెంటి ఆ వ్యాధిగ్రస్తాలు మొహంలా చేసుకోవడం కోసం ఇంజక్షన్లు చేయించుకొని, ఆపరేషన్లు చేయించుకొని, సర్జరీలు చేయించుకొని, ఫేస్ లిఫ్ట్లు అన్నీ చేసుకుంటే లాస్ట్కి ఎలాగైందంటే ఆమె ముఖం ఆమె చూడటానికి భయపడలేక తయారైంది. దాన్ని బట్టి మనకేమర్థం అవ్వాలంటే ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఇంకొకరిని అనుకరించద్దు. నిన్ను నీలాగే దేవుని ప్రత్యేకంగా చేశాడు, నువ్వు ఇంకొకరిలా ఎప్పటికీ ఉండలేవు. అనుకరణ మనం చేస్తుంటాం. కొద్దిమంది హెయిర్ స్టైల్స్ అనుకరణ చేస్తారు, వస్త్రాలు అనుకరణ చేస్తారు, వాళ్ళలాగా నడవాలని, వాళ్ళలాగా మాట్లాడాలని అనుకరణ చేస్తూ ఉంటారు. అయితే ఈ రాత్రి మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తున్నా, అనుకరించే వాళ్ళు దేవుని రాజ్యానికి పోలేరు. మనకి ఇవ్వబడిన పరీక్ష ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొని ముందుకు పోవాలి తప్పితే ఇంకొకరిని అనుకరించడానికి వీల్లేదు. దేవుడు కూడా బైబిల్లో మనకన్నా ముందు అనేక మంది మాదిరిలు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళలోంచి విశ్వాసం తీసుకోమన్నాడు, కానీ వాళ్ళకి ప్రవర్తించమని చెప్పాల, వాళ్ళకి అనుకరించమని చెప్పాల. ఇప్పుడు జైల్లోకి పేతురు వెళ్ళాడు, నేను కూడా జైలుకి పోవాలని పోతే మీకు తెలుసు ఫ్రాన్స్లో ఒకసారి ఏం జరిగినదో, గతంలో కూడా జ్ఞాపకం చేశాను చర్చిలో. ఒక జూ దగ్గరికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా నేను క్రైస్తవుడిని, నేను బోధకుడిని అని చెప్పిన ఒక యవ్వనస్తుడు ఆ జూ దగ్గర అందరూ చూస్తూ ఉండగానే చేతిలో బ్యాగు, బైబిల్ మొత్తం ఇక్కడ పడేసి, నేను ఇప్పుడు సింహాల గుహలో దూకుతాను, దేవుడు నన్ను దానియేలుని కాపాడినట్టు కాపాడతాడు అన్నాడు. దూకాడు. చెప్పండి ఏమైంది? ఎందుకు కాపాడుతాను? దానియేలు కాదుగా కాపాడుతాను. ఇంకొకళ్ళలాగా దేవుడు నిన్ను కాపాడడు. నీకు అవసరం వస్తే కాపాడతాడుగా. నువ్వు 10 మంది ముందు హీరో కావటం కోసం క్రీస్తును వాడుకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు. ఈరోజు జరుగుతున్నది అదే. క్రైస్తవుల్లో నీకు పరీక్ష వస్తే విశ్వాసాన్ని బట్టి నువ్వు దానిలోంచి బయటకు వస్తావు. నేను పరీక్షల్లోకి పోవాలని కోరుకోవద్దు, పరీక్ష వస్తే తప్పించుకోవాలని కోరుకోవద్దు. పరీక్ష వచ్చిందా ఎదుర్కోవాలి. నేను పరీక్ష రావాలి, నాకు కూడా రావాలని మాత్రం ఎప్పుడు కోరుకోవద్దు. ఎందుకంటే దేవుడి చిత్తం అయితే అది వస్తుంది, లేకపోతే రాదు.
మీరు బైబిల్ గమనించండి. అబ్రహాంకి వచ్చిన పరీక్ష యోబుకి రాలేదు. యోబుకి వచ్చిన పరీక్ష మోషేకి రాల. మోషేకి వచ్చిన పరీక్ష పౌలుకి రాల. మీరు బైబిల్లో గమనిస్తే అందరూ కూడా దేవుడి యొక్క పరిశుద్ధులే. కొద్దిమంది ప్రవక్తలు, కొద్దిమంది అపోస్తలులు. ఏ ఇద్దరికి ఒకే విధమైన పరీక్షలు రాలా, ఒకే విధమైన శోధనలు రాలా. కాబట్టి మనం శోధనలు అనుకరించొద్దు, వాడి మాటలను కూడా అనుకరించొద్దు, వాడి క్రియలను కూడా అనుకరించొద్దు. సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నాను కదా. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి సింగరు, ప్రతి పాట పాడటానికి వచ్చిన ప్రతి ఒక్కడు ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ అనుకరించాడు. వాళ్ళు అడిగేవాళ్ళు, నువ్వు బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నట్లయితే ఆయన ఉన్నాడు కదా, నువ్వు ఎందుకనేవాడు. అవసరం ఏమున్నది అంటే, నువ్వు ఇంకొకలాగా అవటానికి కదా అక్కడికి వచ్చింది. వీళ్ళకేంటి అందరూ ఆ వాయిస్ గొప్ప అనుకుంటానికి మనం అలాగే పాడదామని. నీ ఒరిజినల్ లేదో అదే కావాలి అక్కడ. అలాగే ఇక్కడ కూడా క్రైస్తవంలో దేవుడు నీకేది ఇచ్చాడో, నీ సాక్ష్యం నీకు ఏది ఇచ్చాడో అదే దేవుడికి కావాలి. ఇంకొకరి సాక్ష్యం మనకొద్దు, ఇంకొకరి జీవితం మనకొద్దు, ఇంకొక క్రియలు మనకొద్దు, ఇంకొకరి ఆలోచనలు మనకొద్దు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో అదే మనకు కావాలి. అది క్రైస్తవం అంటుంది. నీవు క్రైస్తవుడు అని అన్యులకు నిరూపించుటకు, తెలియచేటకు, బయలుపరచుటకు దేవుడు నీకు ఒక పరీక్షను పెడుతున్నాడు. నువ్వు ఏమి చేస్తావా ఆ సమయంలో అని చూడటానికి దేవుడికి పరీక్ష పెడుతున్నాడు. అంటే విశ్వాసం కలిగి ఉంటావా, వెనకకి జారిపోతావా. అది ఈరోజు మనకి ఒక కష్టం వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఎమ్మట చేసే ఫస్ట్ పని ఏంటండి? ఫస్ట్ పని, మన కష్టం రాగానే చేసే ఫస్ట్ పని ఏడవటం. రెండోది గొణగటం, సనగటం. వెరీ ఫస్ట్ చేసే పని అది. వ్యాధి రాని, బాధ రాని, శోధన రాని, ఎవడన్నా మనల్ని అనని, మనం చేసే పని ఏంటి? గొణగటం, సనగటం. ఎప్పటి వరకు? మీరు ఐగుప్తు నుంచి కనానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? బైబిల్లో వచ్చారా వాళ్ళు కనానికి? ఇప్పుడు మనం గొణిగాము, సనిగాము, సమస్య పోయిందా? పోదు. పోకపోగా ఇంట్లో వాళ్ళకి నిన్ను చూడాలంటే అసహ్యం, నీతో మాట్లాడాలంటే అసహ్యం. వాళ్ళు అంటారు, అమ్మ స్టార్ట్ అయింది, అమ్మాయికి ఏం గొణుకుతుంది అంటే మన మీద అభిప్రాయం ఏముంది ఇంట్లో? ఇప్పుడు వీళ్ళకి ఏదైనా వచ్చిందా గొణుగుతారు, సణుగుతారు. ఇది మనకి రావద్దు. గొణిగేవారు, సనిగేవారు ఎప్పుడు కూడా గమ్యస్థానం చేరలేరు. కాబట్టి దాన్ని మనం మానేద్దాం. గొణిగితే సమస్య పోతుందా? సనిగితే సమస్య పోతుందా? బైబిల్లో మాట ఉంది, నువ్వు ఏడ్చి నీ హైట్ను మోడు ఎత్తు పెంచుకోలేదు, తగ్గించుకోలేదు. ఏడటం వల్ల సమస్య పరిష్కారం అవుతాయా? అవో. కానీ మనం ఏడటం ఆపుతామా? ఆపం. ఎవరికన్నా ఏడటం వల్ల సమస్య పోయిందంటే పోదండి, ఒక్కడికి పోతుంది. చిన్న పిల్లలు పాల కోసం ఏడుతుంది, ఒకటే పోతుంది, మనకేదో పోదు. అయితే నీ ఏడుపు ఎలాగుండాలంటే అది విశ్వాసం కలిగింది. దేవుడు నిన్ను బలపరచడం కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే సమస్య ఆయన దాటించగలరు. అందుకే పౌలు అంటున్నారు, ఈ అగ్ని పరీక్షలు వీటిని ఆనందంగా ఎంచుడి, అవి మీకు బంగారం కంటే అధిక ప్రశస్తమైనవి. స్పష్టంగా చెప్పట్లేదా? అంటే మనకు శోధన వస్తే నాకేంటి ఈ శోధన రాటువంటి అంటూ ఉంటాం కదా మనం. ఇలాంటి ఆశ్చర్యాలు పడకండి. క్రైస్తవులు నీకు అన్ని ఆశ్చర్యాలు ఉంటాయి. కన్నా మళ్ళా ఆయన దగ్గరికి వచ్చాను దాని గురించి ఆశ్చర్యపడద్దు, గొణకద్దు, సనగద్దు. నీవు జయించుటకై అది దేవుడు నీ కొరకు ఇచ్చిన కార్యమైనది. ఏమైనా రాని, లెట్ ఇట్ బి. ఏమైనా రాని, లెట్ ఇట్ బి. ఏది నీ దగ్గరికి వచ్చినా రాని ఫస్ట్. అయితే వచ్చింది ఏది నీ జీవితంలో అనుకోకుండా రాల. మనం అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేయడానికి అంటే కొంతమంది వస్తున్నారు, తలుపు దగ్గర అరే మీరు వచ్చారా అంటాం. అలాగే నీ జీవితంలో ఆశ్చర్యకరంగా ఏది రాదు, అన్ని దేవుడు ప్లాన్ ప్రకారంగా వస్తుంది. అయితే మనం ఏమనుకుంటాం? నేను ఊహించలేదు, నేను అనుకోలేదు. అనుకోవటం అనేది లేదు, ఊహించడం అనేది లేదు. ఒక మాట అడుగుతాను, మన జీవితంలో ఇక్కడ ఉన్న అందరూ ధైర్యంగా చెప్పండి, ఇప్పటిదాకా మీ జీవితంలో అన్నీ అనుకున్నవి జరిగినాయా? చెప్పండి. చాలాసార్లు మనం పరీక్షలు రాస్తాం, ఫలితాలు రాగానే ఏమంటాం? అస్సలు నేను ఊహించు. పరీక్ష రాసే ముందే ఊహించటం నేను. ఎందుకంటే నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. నా సిద్ధపాటు నాకు ఒక్కడికే తెలుసు, ప్రపంచం వరకు తెలియదు. నా ప్రార్థన కూడా అదే. అందుకని నీ కాల వర్తమానం అంటది, పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అన్నీ అక్కడ ఆశ్చర్యాలను ఉంది. ఏంటి ఆశ్చర్యాలు అంటే, భూమి మీద సగం మందికి పైగా పాస్టర్ గారు పరలోక రాజ్యం రారు. ఆశ్చర్యం ఏంటి? పాస్టర్ గారు రాకపోతే ఎవరు రావాలి చెప్పండి? మరి పాస్టర్ గారు ఏమనుకుంటారు బోధించేసిన తర్వాత? మేము గ్యారంటీకి వెళ్ళిపోతాం, మేము పర్ఫెక్ట్, మేము బాగుంటాం, మేము వెళ్ళిపోతాం. అయితే నువ్వు ఎంత బోధించావో అంత జీవించాలి. బోధించిన తర్వాత జీవించాలి. సంఘానికి వెళ్ళే విశ్వాసులు మొత్తం పరలోక రాజ్యం వెళ్తారా? మరి ఎవరు వెళ్తారు? దాని ప్రకారంగా విన్నవారు పరలోక రాజ్యం వెళ్ళాలి, జీవించిన వారు పరలోక రాజ్యం వెళ్ళాలి. విన్నదాన్ని తగినట్టుగా. అంటే వినగానైపోలా, చర్చగా దాకానైపోలా. చూడండి, ఒక మాట చెప్తే త్వరగా అర్థం కావడానికి.
స్కూల్కో కాలేజీకి వెళ్తాం మనం. లెక్చర్ చెప్పిన అందరూ వింటారు. అందరూ వింటారు. అందరూ పాస్ అవుతున్నారా? అందరికి ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయా? ఎందుకు? ఒకే లెక్చర్‌గా చెప్తున్నది. మరి ఎందుకు రావట్లా? వాడు దాన్ని తీసుకుంటున్నాడు. ఎంత తీసుకుంటున్నారో అంతే తిరిగి ఇవ్వగలరు. అలాగే ఈరోజు మనం చర్చకొచ్చిన వాక్యం వింటున్నా కూడా వినగానే అయిపోలా. దాంట్లోంచి మనం తీసుకోవాలి. తర్వాత మనం సరి చేసుకోవాలి. ఆ తర్వాత జీవించాలి. కొన్నిసార్లు మనం వాక్యం తీసుకొని ఒకరోజు, 10 రోజులు, వారమో, నెలో జీవిస్తాం. అయిపోయిన తర్వాత ఇంక మన వల్ల కాకర్లేదు. దీన్ని కొంచెం పక్కకు జరిపి దీన్ని కొంచెం పక్కకు తీసేసి ఇది మళ్ళీ వెనక్కేసేసి మళ్ళీ మన జీవితం ముందుకు వెళ్ళిపోదామని వెళ్ళిపోవటం వల్ల చాలాసార్లు మన జీవితంలో మనం ఫెయిల్ అవుతాం. ముందు బలంగానే ఉంటాం, విశ్వాసంగానే ఉంటాం. మీరు తరచుగా గమనించండి, బాప్తిజం పొందిన కొత్తల్లో మనమందరం ఎలాగున్నాం? బాప్తిజం పొందగానే కొత్తలు ఎలాగుంటామంటే ఒక మంట మండుతున్నట్టుగా, ఓ దేవుడు ఒక దూతల మంట పడొస్తాం, ఎక్కడికి పోయిన రెక్కలు అగ్నిస్తంభం కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. నాకు 10 ఏళ్ళు అయ్యాక చెప్పండి, ఎండిపోయిన చేతులు, ఎండిపోయిన కాలువ, బురద నీళ్లు, వెనకాల ఎవరు తరుగుతున్నట్టుగా ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? అప్పుడేం కనిపించాలి, ఇప్పుడయ్యే ఉండాలి కదా. ఏమైందంటే ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, విశ్వాస జీవితం తగ్గిపోయింది. అంటే క్రైస్తవ్యము రోజు మనకి ఎలాగైపోయిందంటే, క్రీస్తు గురించేగా తెలుసు, సిలువేటివేగా తెలుసు, యేసు లేచాడు తెలుసు, ఆయన వస్తాడు తెలుసు, ఇవన్నీ ఎప్పటి నుంచి వింటున్నాం. అంటే మనకి ఏమైందంటే మైండ్లోకి రోజు అవే వెళ్ళటం వల్ల బలం పొందుకోవాల్సిన బదులుగా ఎలాగైపోయాం? బలహీనమయ్యాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాము, కోప్పడకండి నా మీద, సీరియస్గా చూడకూడదు. చాలా మంది స్త్రీలు ఉదయం లేవగానే వంట ఎలా చేస్తారు? సంతోషంగా చేస్తారా? ఆనందంగా చేస్తారా? నా జీవితంలో నాకు ఇది తప్పదు, నా బతికింత అనుకొని చేస్తారా? చెప్పండి. 1, 2 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. అందరూ సీనే చెప్తారు. ఎప్పుడోకప్పుడు నెలలోనో సంవత్సరంలో ఒక రోజు మనం సంతోషంగా చేస్తాం. అప్పుడు అడుగుతాం ఇంట్లో, రేపు ఏం తినాలని అడుగుతాం. చూసారా, అది నిజమైన వంట. రోజు ఏం చేస్తాం? మమ్మీ ఇదేంటి వండామంటే ఫస్ట్ సమాధానం వస్తుంది కిచెన్లో నుంచి, తింటే తిను, లేకపోతే వండుకో, రేపు మానేస్తా, నువ్వే వండి పెట్టు. ఇప్పుడు చెప్పండి, ఆమె సంతోషంగా పని చేస్తుందా? మనం చర్చిలో ఎలా ఉంటున్నాం? సేమ్ ఇంతే. మన డైలీ రొటీన్ ఏ జీవితం జీవిస్తున్నామో చర్చిలో కూడా దేవుళ్ళు కూడా అలాగే ఉన్నాం. ఏం మార్పులు లేవు మనలో. సంతోషంగా ఏ పని చేయటం లేదండి. క్రైస్తవం కూడా సంతోషంగా చేయటంలా. నేను చాలామంది చెప్తా, ఉదయం 3 నుంచి 5 మధ్యలో ప్రార్థన చేయండి అని. ఫస్ట్లో ఆ మాట చెప్పగానే, అమ్మో పాస్టర్ గారు చెప్పారు, ఏం చేయాలి ఇప్పుడు? ఉదయం అలారం పెట్టుకుంటారు, 5 నిమిషాల ముందే 4 సార్లు లేచి చూస్తారు, 3 అయిందా 3 అయిందా 3 అయిందా. ఒక నెల అయ్యాక అలారం మోగుతూ ఉంటే పక్కన లేపుతారు, నువ్వు ప్రార్థన చేస్తే లేచి చెయ్యి. అలారం మాత్రం అంతకుముందు ఏం చేసాం మనం? ఈరోజు ఎలాగుందంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత అయిపోయింది. అయితే ప్రార్థన చేయడం తప్పు కాదు. ఇప్పుడు ప్రార్థన ఏమైంది? 3 గంటలు లేచి ప్రార్థన చేయమంటే ఇప్పుడు చేస్తున్నాం. కానీ ఎలాగుంది? బలవంతంగా చేయమన్నారుగా పాస్టర్ గారు, ఇంకా తప్పదు చేద్దాం లేకండి అనే దానికి నువ్వు వచ్చినప్పుడు అది ప్రార్థనే కాదండి. ఇంకోటి చెప్తాను, కొద్దిమంది మనం ఇళ్లలో భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళ భోజనం ఎలాగుంటుందంటే, దయచేసి ఎవరు అనుకోకండి, బయట వాటినేమంటారు, కోళ్ళు ముందు చెత్త ఏదో ఉంటే ఆ చెత్తలో కోళ్ళు కొన్ని తింటా ఉంటుంది చూసారా, కాలు తిట్టిస్తా ఉంటుంది, మళ్ళీ తింటుంది, మళ్ళీ అక్కడ ఇస్తా ఉంటుంది, మళ్ళీ తింటుంది. అలాగే వీళ్ళు భోజనం కూడా ఇచ్చిస్తుంటారు, తింటారు. వాళ్ళు ఏం తింటున్నారంటే వాళ్ళకే తెలియదు. ఏం తింటున్నారో తెలియదు, ఎంత తిన్నారో తెలియదు, ఏం తిన్నారో తెలియదు. కారణం ఏంటి? ఎడం చేత్తో మొబైల్ ఉంటుంది, కుడి చెయ్యి భోజనం ప్లేట్లో ఉంటుంది. ఈరోజు మనం ప్రార్థన కూడా అలాగే ఉంది. ఏం ప్రార్థన చేసామో తెలియదు, దేవుణ్ణి ఏం అడుగుతున్నామో తెలియదు, ఎందుకు అడుగుతున్నామో తెలియదు. ప్రార్థన చేస్తామని పేరుగా మనకున్నది, కానీ ఆలోచన మొత్తం ఇంకో చోట ఉంది. అలాగే నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత, వాక్యం దగ్గర వింటా నువ్వు సిద్ధపడి కూర్చున్న తర్వాత, నీ ఆలోచన ఈ చర్చి గోడలు దాటి, వాక్యము దాటి బయటికి పోవడానికి వీల్లేదు. అయితే మనం కాసేపు అయిన తర్వాత ఎలాగుంటాం చూడండి. నేను ఒక మాట చెప్తాను, మీకు చెప్పాను, కాల వర్తమానం చెప్పినట్టుగా 45 నిమిషాలు ప్రసంగం దాటిన తర్వాత అందరూ పాస్టర్ గారిని సీరియస్గా చూస్తారంటారు ఇట్లాగా. కానీ ఎక్కడుంటారు? ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. గుంటూరు దాటి వెళ్ళారు, బోర్డర్ దాటి, రైల్వే స్టేషన్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, హాస్పిటల్ లేదు, మొత్తం దాటి సెటిని వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాక్యము నీ పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మనం ప్రార్థనలో కూర్చున్న తర్వాత, ప్రారంభించినప్పుడు ప్రారంభించినప్పుడు దగ్గర అంశం ఉన్నది, కొద్దిసేపు అయిన తర్వాత
మీరు గమనించండి, ప్రార్థన చేస్తే మధ్యలో ప్రభా 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 అంటారు. కారణం ఏంటి? గుర్తురాట్లా. ఎందుకని? ఇక్కడ లేదు. మన మైండ్ ఇక్కడ లేదు. అది సమస్య. కొద్దిమందికి క్వశ్చన్ పేపర్ కానీ ఫస్ట్ టైం రాస్తారు. ఈ పేపర్ దిద్దులో నాకు 35 మార్కులు లేకపోతే దేవుడు నేను చెప్పించను కాక అని రాసేవాడు. అప్పుడప్పుడు ఇలాంటి దొరుకుతామంటే మీకు పరీక్ష పేపర్ ఎప్పుడు దిద్దే మీకు తెలుస్తుంది, అనుభవం ఉంటుంది. అది మామూలుగా ఉండి వాడు 3 దేవుళ్ళు పెడతాడు అక్కడ. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పెడతాడు. ఎవడో ఒక దేవుడిని తెప్పిస్తాడు అంతే. ఇది కాదు ప్రార్థన అంటే, అది కాదు సిద్ధపాటు అంటే. ఈరోజు సిద్ధపాటు అంటే మనం ఎలా కలిగి ఉండాలంటే మన హృదయం మార్చేది సిద్ధపాటు. మనం పరిపూర్ణంగా రెడీ చేసి సిద్ధపాటు అంట. ఈరోజు దేవుడు మనకిచ్చిన సమస్య, శోధన ఏదైతే ఉండదో నువ్వు దాన్ని జయిస్తామని దేవుడు నమ్మాడు. అయితే జయించడానికి బదులుగా మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ రూట్ వెతుకుతున్నాం, ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాం. దేవుడు నీ దగ్గరికి పరీక్ష పంపించినప్పుడు ప్రత్యామ్నాయాలు లేవు, దేవుడి రంగం మీదకి రావాలి. కాబట్టి ఆయన ఒక వాక్యం అలా అంటుంది, ఆయన నీపైన నమ్మకము కలిగి ఉన్నాను. నీపైన నా పైన యేసుక్రీస్తు నమ్మకం కలిగి ఉన్నారు. ఈరోజు మనము కలిగి ఉన్న నమ్మకం ఆయన మీద అయితే ఆయన మన మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఒకసారి మళ్ళీ లేఖను చూద్దాం. 4:12 మొదటి పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. నీకు వచ్చిన శ్రమ ఇప్పుడు కాదు, ఈ శ్రమ ఎప్పుడో వచ్చింది. అయితే మనకి రావాల్సిన పెద్ద శ్రమ దేవుడు తీసుకున్నాడు. ఏంటి ఆ పెద్ద శ్రమ? మరణము, మన అతిక్రమము, మన దోషము, మన పాపము, ఇవన్నీ దేవుడు తీసేసుకున్నాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన చిన్న చిన్నవి, ఈ చిన్న చిన్నవి తీసుకోవడానికి ఈరోజు మనకు కష్టంగా ఉండదు. చిన్నదే చెప్పడం. ఎంత చిన్నదంటే మన ఇంటి దగ్గర నుంచి చర్చికి రావాలి. పెద్దదా చిన్నదా చెప్పండి? ఇంటి దగ్గర నుంచి చర్చికి రావాలి. సమస్య పెద్దదా చిన్నదా? వర్షం పడుతుంది చెప్పండి ఎవరు? ఒక అరగంట ముందే వచ్చి చర్చిలో ఉండి ప్రార్థన చేయాలి. చిన్నదా పెద్దదా? అమ్మో పాస్టర్ గారు, మామూలు విషయం కాదు, ఎంత పెద్దది తెలుసా అది? హిమాలయాలు చేత్తో మోయటమే. ఎంత చాలా కష్టం అసలుకి. రోజు ఉదయం 3 గంటల నుంచి ప్రార్థన చేయాలి. ఇప్పుడు దాకా మనకి 3 ఎప్పుడు వద్దు తెల్లవారుజామున తెలియదు, 5 ఎప్పుడో తెలియదు. నేను ఎప్పుడు అంటామంట చర్చిలో చాలా మంది యవ్వన ఆడపిల్లలకి, మగపిల్లలకి చర్చిలో సూర్యోదయం అనేది ఒకటి ఉంటుందని తెలియదు. నిజమా కాదా? ఎట్లా ఉంటుంది సూర్యోదయం అంటే? అదేంటి పాస్టర్ గారు తినేదా, లేకపోతే ఏంటి సూర్యోదయం అంటే ఫలానా ఏంటో చెప్తే అప్పుడు మేము అది అవునా కాదో చెప్తాం. అంతేగాని సూర్యోదయం అంటే మేమేమనుకోవాలి దాన్ని? అంతేనా? ఏంటి సూర్యోదయం అంటే? సరిపోయింది. నేను ఎవరొస్తులకి అనుకున్నా, ఎవరికి తెలియదా? ఏంటి సూర్యోదయం అంటే? సూర్యుడు పొద్దునే ఉదయించాలి అంటే సూర్యుడు మొట్టమొదటిసారిగా భూమి మీద వెలిగేవాడు, దాన్ని సూర్యోదయం అంటారు. అమ్మయ్య చెప్పాను ఒకసారి. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నీవు అప్పటికే లేచి, బైబిల్ అంటారు నిజమైన స్త్రీ అయితే అప్పటికే లేచి పనిలో ఉంటుందని. అంతేనా? గుణవైతే భార్య దొరకడం దాని గురించి చెప్తా. సూర్యుడు ఉదయించేసరికి ఆమె తన పనిలో ఉంటుందని ఉండదు. కానీ మన ఇంట్లో ఏమో ఎవరు మాట్లాడరు అయిపోతా 15 తారీఖునా ఏంటి చెప్పండి? అంటే అది అమావాస్యను ఒకటి ఉంటుంది కదా, పౌర్ణమి అమావాస్య 2 ఉంటాయి. ఫుల్ మూన్, నో మూన్ అని. నో మూన్లో చంద్రుడు కనపడ్డు కదా, అందుకని మనం చంద్రుడు లేడు అనుకోవాలి. అలాగే 15 తారీఖు కూడికి పెడితే ఎలాగ ఉండాలంటే సమాధానం ఏముంటుంది ఇక్కడ కూడా. అంతేనా? ఎప్పుడు లేవాలి నిద్ర మనం చెప్పండి? ప్రార్థనకి నేను అంటాను, మిగతా పనుల గురించి నాకు అనవసరం, అది మీ వ్యక్తిగతం, మీ కుటుంబం, మీ ప్లాన్, మీ ఎజెండా ఎలాగుంది అలాగే. ప్రార్థనకి అంటున్నా 3 to 5 ఉదయం మీరు ప్రార్థనలో ఉంటే నీకు ఆ రోజు బలం ఉంటుంది. ఆ రోజంతా సరిపోయే బలం నీకు ఉంటుంది. నేను ఎప్పుడు ఏ కుటుంబంలో ఏ ఇంట్లోకి అడుగుపెట్టినా ఒకే ఒక మాట చెప్తా, కుటుంబం అంతా కలిసి. అంతకని నేనేం చెప్తానా? చూడండి, నేను అడుగుతాను, ధైర్యంగా సమాధానం చెప్పండి. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆస్తి అడిగానా? చెప్పండి. మీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ అడిగానా? చెప్పండి త్వరగా. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని అడిగానా? చెప్పండి. ఏమని అడిగా మిమ్మల్ని? ఏమని అడిగాను? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి, మీ ఇంట్లోకి సమస్య రాదు అని. అంతేనా? ఇది కష్టమైందా, సులభమైందా? ఎంత ఈజీ అండి, అంత ఈజీ. అయితే మనకు సమస్య చెప్తాను చూడండి. మనం ఇంట్లో వాళ్ళతో గొడవ పడాలంటే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తాం, కానీ కలిసి ప్రార్థన చేయమంటే వాళ్ళు వచ్చేలో పడుకుంటారు. మొన్న ఎవరు చెప్తున్నారు నాకు, మొన్న పాస్టర్ గారు
మామూలుగా నిద్ర పట్టదండి నాకు. కానీ ఒక్కసారి బైబిల్ తెచ్చి అలా చదవగానే అదేంటో తెలియదు పాస్టర్ గారు. 2, 3 లైన్లు అవ్వగానే గాఢ నిద్ర పడుతుంది పాస్టర్ గారు. నాకు అంత నిద్ర వచ్చేస్తది. దేవుడు నన్ను దీవించాడు పాస్టర్ నిద్రతో. చెప్పండి. ఈ ఎక్కడన్నా దీవెనలు ఉన్నాయా? నన్ను అడుగుతాను. నేను అడిగే ప్రతి సమాధానం చెప్పండి. అది దెయ్యమా? దేవుడికి? వినబడలేదు. అయితే మనం ఏమనుకుంటున్నాం? బైబిల్ తెరిచాము, గుండెల మీద బైబిల్ పెట్టుకుని పడుకున్నాం. ఆహా, చక్కగా నిద్ర పట్టింది అనుకుంటున్నాం. ఇప్పుడు దెయ్యం వచ్చిందా? దేవుడి నుంచి వచ్చింది. ఇప్పుడు బలహీనంగా ఉంటావా? నువ్వు బలంగా ఉంటావా? బలహీనతే. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, మనకు నచ్చింది వచ్చేసింది కదా, అందుకని మనం ఏమనుకుంటాం, దేవుడు ఇచ్చాడు కదా. నీకు నచ్చి నీ దగ్గరికి రావటము దేవుడి చిత్తము కాదు. దేవుడు ఇచ్చి నీ దగ్గర రావటం దేవుడి చిత్తం. నీకు రెండింటికి వ్యత్యాసం తెలియాలి. క్రైస్తవం కూడా అంతే. నువ్వు భక్తితో దేవుడి దగ్గర నుంచి, సన్నిధి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలి. విశ్వాసంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఇది కాక మరి ఏది ఇక్కడి నుంచి తీసుకుపోయి నువ్వు ఫెయిల్ అవుతావు. మనకి నచ్చింది ఎప్పుడు తీసుకోవద్దండి. వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ. మనకు ఇంకో బలహీనత ఉంది. బైబిల్ చదువుతూ ఉన్నాం. ఈ బైబిల్ చదివేటప్పుడు ఎటువంటి వాక్యాలు మనకు బాగా నచ్చుతాయి? త్వరగా చెప్పండి కొంచెం. ఆశీర్వాదాలు, దీవెనలు నీ గిన్నె పొంగి పొర్లుద్ది అనగానే అబ్బా ప్రభువా, నిజమే ప్రభువా. ఇప్పుడు ఒకవేళ దేవుడు నువ్వు 15 ఏళ్ళు బతుకుతావు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? తెచ్చి నచ్చల పక్కది ఇంకో వాక్యం చేస్తాను అంటే ఇప్పుడు ఏం చేసాం? నువ్వు అదైనా అంతే తీసుకో, ఇదైనా అంతే తీసుకో. ఎందుకంటే భూమి మీద అందరం పోవాల్సిన వాళ్ళమే. అవునా కదా? శాశ్వతంగా ఉంటాం ఎవరైనా ఇక్కడ? అసలు ఇక్కడ ఉండేదే శాశ్వతంగా లేనిదే ఇక్కడ ఉండేది. కాబట్టి ఇక్కడ మనం ఉండే శాశ్వతంగా ఉండాలని కోరుకోవద్దు. ఇక్కడి నుంచి మనం ఇంకొక చోటికి వెళ్ళాలి. అక్కడ శాశ్వతంగా ఉంటాం. దాని కొరకు రెడీ అవ్వటానికి ఈ జీవితం. కాబట్టి తాత్కాలికమైన జీవితంలోంచి శాశ్వతమైన జీవితంలో మనం పోబోతున్నాం. కాబట్టి టెంపరరీ లైఫ్లోనే నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉండి, బలమైన వాక్యం కలిగి ఉండి, బలమైన ప్రార్థన కలిగి ఉండి, ఈ స్థితి నుంచి దాటి నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళటం కొరకు ఇప్పుడున్న సమయాన్ని, కాలాన్ని మనం వాడుకోవాలి. ఇది ఎంత నిన్ను ప్రార్థన బలపరిచేదిగా ఉండాలంటే నిత్య రాజ్యాన్ని నువ్వు చూడగలగాలి. నిత్య రాజ్యాన్ని నిత్యము నువ్వు చూస్తూ ప్రార్థన చేసి దానిలోకి అడుగుపెట్టే విధంగా మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవాలని దేవుడు మనకు ఆశిస్తా. దాని కొరకు సిద్ధపడటానికి నీ జీవితంలో పరీక్షలు నీకు అనుమతిస్తున్నారు. ప్రతి పరీక్ష మనం దాటవలసింది. బైబిల్ అంటున్నట్టుగా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించెదరు. యేసుక్రీస్తు రాకడలో మనం ఉంటే అప్పుడు మనకు సంతోషం, అప్పుడు మనకి బలం. ఇంతకాలం మనం పడిన శ్రమ, శోధన అంతా ముగిసిపోతుంది. అప్పటిదాకా నువ్వు రెడీ అయిపో. కష్టం రాని, శ్రమ రాని, శోధన రాని, బాధ రాని, ప్రార్థన వదిలిపెట్టద్దు, విశ్వాసం వదిలిపెట్టద్దు, దేవుణ్ణి వదిలిపెట్టద్దు, ఆయన సత్యం వదిలిపెట్టద్దు, నీకు ఇచ్చిన దేవుని యొక్క వాక్య క్రమము విడిచిపెట్టద్దు. ఆయనకి నువ్వేమి ఇవ్వాలనుకున్నామో, ఎలా ఉండాలనుకున్నామో, దేవుడు నీకు ఎలా చెప్పాడో, ఎలా నడిపించాడో, ఎలా బోధించబడ్డావో దాని ప్రకారంగా నిజంగా నువ్వు బలంగా నిలబడినప్పుడు, ఒకరోజు ఆయన రాజ్యం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆయన ఒక రాజ్యంలో నువ్వు ఒక ఉండే వ్యక్తిగా ఉంటావు. ఏమని గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఒకసారి అందరం